వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు దేవుడు మాట్లాడి తెలుసా, హే బాబు నీ పాపములన్నీ క్షమించబడ్డాయి. చెప్పడం కొడదామా? ఏమంటున్నాడు? ఆ పక్షవాయువుతో బాధపడిన వ్యక్తులతో యేసయ్య ఏమంటున్నాడు? నీ పాపములు, చెప్పండి, నీ పాపములు క్షమించబడ్డాయి. అంటే అద్భుతం జరగాలంటే ఒకటి విశ్వాసం ఉండాలి, రెండు చెప్పండి, రెండు పాపము క్షమించబడాలి. పాపము క్షమించబడినంత కాలం నువ్వు పాపిగా ఉంటావు, నీకు దేవుని కార్యం జరగదు. నీ పాపం క్షమించబడిన రోజే నీ జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యమైన, స్వస్థత అయినా ఏదైనా. మేము యేసు ప్రభు దగ్గరకు కూడా వెళ్ళాం, కానీ చర్చికి ఏం సమస్యలు పెద్దగా ఏం తీరలేదండి. ఎందుకు తీరట్లేదో తెలుసా? నీ పాపము క్షమించబడలేదు. ఇంకా నీ పాపము క్షమించబడకుండా నీ జీవితంలో ఏ అద్భుతమును పొందుకోలేవు. అదేంటండి, నేనేం పాపం చేశాను? నువ్వు చేసిన పాపాలు నీకు తెలుసు. నీకు తెలియంది ఏదన్నట్టు నేను చెప్తా. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి అంగీకరించకపోవటమే పెద్ద పాపం, దేవుని దూషించడం పెద్ద పాపం, దేవుని కనుగొనకపోవటం పాపం, దేవునికి అవిధేయతగా మాట్లాడటం పాపం, దేవుని సన్నిధిలోకి రాకుండా దేవుని మందిరానికి వెళ్ళి చెప్పవలసిన సాక్ష్యాలు చెప్పకుండా తప్పుకుని తిరగటం పాపం, లోకాన్ని ప్రేమించడం పాపం, వ్యభిచరించడం పాపం. ఇవన్నీ, ఈ పాపాలన్నీ నీ జీవితంలో ఉండి నీ పాపాన్ని క్షమించమని కోరాలి. ఈరోజు నువ్వేం చేయాలంటే, ప్రభువా నేనేమైనా నీకు విరోధముగా పాపము చేసి ఉంటే నన్ను నువ్వు క్షమించు. ఈ మాట నీ నోటితో చెప్పాలి. నీవు ఎప్పుడైనా అక్కడ చేసావేమో, దేవునికి తెలియని విగ్రహారాధన ఏమని చేసావేమో, దేవునికి తెలియకుండా అబద్ధములు ఆడేవేమో, దేవునికి చూడకుండా ఎవరు చూడట్లేదు సినిమాలు చూసేవేమో, పాపం చేసేవేమో, అబద్ధం ఆడేవేమో. ఇటువంటి నీ జీవితంలో ఎన్ని ఉన్నాయి? ఇటువంటి పాపాలు, ఇటువంటి మోసాలు, ఇటువంటి అబద్ధాలు, ఇటువంటి విషయాలు నీ జీవితంలో ఎన్నున్నా దేవుడు నీ మొర్ర వినడో. అందుకని పాపం క్షమించబడాలి. నువ్వెంత ఘోర పాపమైన క్షమిస్తాడు, నువ్వెంత దొంగవైన వ్యభిచారమైన క్షమిస్తాడు. కానీ వేషధారుడిగా ఉంటే మాత్రం దేవుడు క్షమించడు. అందుకని నీ పాపములు ఈరోజు ఏమవ్వాలి? క్షమించబడాలి. క్షమించడానికి దేవుడు ప్రేమ కలిగిన వాడు, క్షమిస్తాడు. ఆయన ప్రేమమయుడు. వాడు తండ్రిని కాదని వెళ్ళి ఇంటిలోంచి లోకంలోకి వెళ్ళి డబ్బంతా పాడు చేసుకుని ఇంటికి తిరిగి వస్తుంటే తండ్రితో అంటాడు వాడు, నేను నీ కుమారుడుగా కాదు కానీ నీ పనివారిలో ఒకటిగా నన్ను పెట్టుకాయ. తండ్రి అంటున్నాడు, నువ్వు పనివాడు కాదు నాన్న, యు ఆర్ మై సన్. డాడీ, నేను పాపం చేశానుగా, పాపం చేసావు కానీ తెలుసుకుని తిరిగి వచ్చావుగా, నిన్ను క్షమిస్తున్నాను అంటున్నాడు ఆయన. ఈరోజు నిన్ను కూడా క్షమిస్తాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు, నీ పాపాన్ని కూడా క్షమిస్తాడు. దానికి ఒకటే కారణం, దేవుని క్షమాపణ నీ మీదకి రావాలంటే, నీ పాపం క్షమించబడాలంటే ఒక మార్గం ఉంది. ఒకటి, మీ నోటితో మీరు నేను పాపిని ఒప్పుకోవాలి. రెండు, వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, విశ్వాస సహితమైన రోగి ప్రార్థనట అతను స్వస్థపరుచుద్దట. సెకండ్ వన్, అతడు పాపము చేసిన వాడైతే క్షమాపణ పొందుతాడట. పాపము చేసిన వాడైతే క్షమాపణ. ఎప్పుడు? రోగి వ్యక్తి, ఆ మనుషుడు తల మీద దైవజనుడు తైలముతో ప్రార్థన చేసినప్పుడు నీ పాపములన్నీ క్షమించబడతాయి.